హాయ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మిర్చీస్. అయితే ఈ మిర్చీస్తో అయితే ఈరోజు నేను ప్రాసెస్ చెప్పట్లే, నాకు ఒక మెమరీ ఉంది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మా పెద్దత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు వంటలు, స్వీట్స్, హాట్స్, పిండి వంటలు, ఏది ఇది అది కాదు, ప్రతిదీ బాగా చేస్తారనమాట. అలా ఒకసారి మేము నోముల కూర వెళ్ళినప్పుడు నేను చేయమంటే అత్తమ్మ అయితే బజ్జీలు చేశాక ఇంకా నోములు ఫస్ట్ టైం చేసుకుంటున్నారు కాబట్టి మా పిన్ని వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు. ఇంకా చేస్తూ అందరు వస్తున్నారు, అప్పుడు బయట కదా కట్టెలు పొయ్యి, వస్తున్నారు నీకేం మిగలవు అని చెప్పి ఫంక్షన్స్లో వేస్తారు కదా పప్పుచారు బకెట్, దానికి క్యాప్ ఉంటుంది అనమాట. ఆ బకెట్లో వేసి 40 to 50 మధ్యలో బజ్జీలన్నీ తీసి ఆ బకెట్లో వేసి నాకు ఇచ్చి లోపల దాచుకోమంటే అప్పట్లో అర్రలో దాచుకున్నాను నేను. ఇంకా వేసే బజ్జీలే చాలా అయిపోయినాయి. వాళ్ళు అప్పుడు ఆ రోజు ఫాస్టింగ్ అనమాట, నోములు నోచుకునే వాళ్ళు. తర్వాత నైట్కి మా మామయ్య వాళ్ళు అడిగినప్పుడు ఉన్నాయి కదా అని తీసుకొస్తే 40 to 50 బజ్జీలు కదా, అందరూ తిన్నాక కూడా ఇంకా మిగిలిపోయాయి అన్నమాట. నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అనిపిస్తుంది నిజంగా అప్పుడు ప్రేమలు లేవు కదా, అయినా మా అత్తయ్య అసలు ఎన్ని గణం తీసింది నా ఒక్కదాని కోసము. అప్పటికి తినమని ప్లేట్లో పెట్టించిన మళ్ళీ అన్ని బజ్జీలు తీసింది, ఆ ప్రేమలే వేరు కదా. ఇంక ఇక్కడైతే మా చిత్తల్లి బజ్జీలు తినదు, తనకు ఆనియన్ పకోడీ వేసి ఇంకా వేడి వేడి టీతో బజ్జీలు అయితే సర్వ్ చేసుకొని తిన్నాము. చెయ్యగా నేను బజ్జీలలో ఎక్స్పర్ట్ అయిపోతున్నా, అసలు సూపర్గా వచ్చేది తెలుసా. మా బావకు బాగా నచ్చి, ఆయన బాగుందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఇంతేనా? వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.